ఓం అందరికీ నమస్తే. ఈరోజు ఉదయము యజ్ఞం తర్వాత వేద మంత్రము. ఓం మా చిదన్యత్ విశంసత సకాయో మారిషన్యత ఇంద్రమిత్ స్తోతా వృషణం సచాసుతే ముహురుక్త్యా చ శంసత. యజుర్వేదము, అలాగే సామవేదము, అధర్వణ వేదము, 3 వేదములలో ఈ మంత్రము భగవంతుడు తెలియజేయడం జరిగింది. ఇక్కడ ఈ మంత్రంలో భావార్థము, సోదరులారా, ఈ ప్రపంచంలో ఆ ప్రభువు తప్ప ఇతరుడు ఎవడునూ స్తుతింపదగినవాడు లేడు. ఈ ప్రపంచంలో మనము స్తుతించదగినటువంటి వాడు ఎవరైనా ఉన్నారు అంటే అది ఒక్క పరమేశ్వరుడు తప్ప. ఇక్కడ ప్రభు అంటే పరమేశ్వరుడు అని అర్థం. పరమేశ్వరుడు అంటే ఈ జగత్తునంతా సృష్టించి ఈ యొక్క జగత్తునంతా నడిపి ప్రళయం చేసేటటువంటి వాడు దేవుడు. అతను ఒక్కడే. దయచేసి పొరపాటు పడాకండి. ఇక్కడ వేదము పరమేశ్వరుడు ఒక్కడే అని చెప్తుంది, అతనికి నామములు అనేకము. కాబట్టి మీరు వెంటనే మేము ఇక్కడ ప్రతిరోజు వేదమంత్రాలు చెప్పేటప్పుడు పరమేశ్వరుడు అనే పదం ఉపయోగించినప్పుడు దేవుడు ఒక్కడే అని మీరు అందరూ అర్థం చేసుకోవాలి. ఎప్పటి వరకు దేవుడు ఒక్కడే అని నీకు అర్థము కాదో తెలియదో అప్పటి వరకు నీవు ఏ జ్ఞానమును పొందలేవు. ఏ మనుష్యుడైనా సరే దేవుడు ఒక్కడే అనేటటువంటి జ్ఞానం నీకు ఏ రోజు అర్థమవుతుందో అప్పటి నుంచి నీవు జ్ఞానం పెరుగుతుంది. లేకపోతే అంతవరకు నీవు సుఖపడలేవు, నువ్వు జ్ఞానము నీకు అభివృద్ధి కాదు. కాబట్టి మీరు దయచేసి ఇక్కడ స్పష్టంగా వేదంలో పరమేశ్వరుడు చెప్పేది ఏంటంటే దేవుడు ఒక్కడే. కావున ఇక్కడ మేము ఎప్పుడైనా పరమేశ్వరుడు, ఈశ్వరుడు అనే పదాలు ఉపయోగించినప్పుడు ఇది దేవుని నామాలు అని అనుకోవాలి, అంతే. తర్వాత చూడండి, ఇక్కడ స్తుతించదగినటువంటి వాడు కేవలము పరమాత్మ ఒక్కడే. ఈ సృష్టిలో ఇంకా ఎవ్వరిని మనము స్తుతించకూడదు. ఇతరులను స్తుతించినా మనకు ఏమీయూ చేకూరదు. నీవు వేరే వారిని స్తుతించడం అంటే ఏంటి? వాళ్ళ గురించి ఇప్పుడు ఉదాహరణకు చాలామంది లోకంలో ఏం చేస్తున్నారు? సాయిబాబాను స్తుతిస్తున్నారు. నీవు అలా చేయడం వల్ల నీకు ఏ విధమైనటువంటి లాభము నీకు చేకూరదు, నీకు ఏమీ చేకూరదు దానివల్ల. ఎందుకంటే అది దేవుడు కాదు కాబట్టి. దేవుడు అయినటువంటి దాన్ని మాత్రమే మనం స్తుతించాలి. ఆ దేవుని లక్షణాలను తెలుసుకొని దాన్ని స్తుతించాలి. స్తుతించడం అంటే మనసులో దాన్ని బాగా స్మరించడము. ఆ లక్షణాలను, గుణాలను, స్వభావములను, విశేష గుణాలను మనసులో బాగా స్మరించడమే స్తుతించడం. అలాగే ఇతరులకు చెప్పడం, దాన్ని స్తుతి అంటారు. అంటే పరమేశ్వరుని లక్షణాలను మనము స్మరించడము, అలాగే చదవడము, ఇతరులకు చెప్పడము, దాన్ని స్తుతి అంటారు. అది ఒక భగవంతునే, పరమేశ్వరునికే చేయాలి. ఇంకా ఎవ్వరికీ, ఏ సాయిబాబా కానీ, పుట్టపర్తి సాయిబాబా కానీ, ఇంకా రాముడు కానీ, కృష్ణుడు కానీ ఎవ్వరి స్తుతి చేయకూడదు. హనుమంతుడు కానీ ఇలా ఎవ్వరి స్తుతి చేయకూడదు. కేవలం పరమాత్మ స్తుతి ఒక్కటే చేయాలి అని ఇక్కడ పరమేశ్వరుడు ఈ మంత్రంలో తెలియజేస్తున్నాడు. ఒకవేళ మీరు చేసినారే అనుకో, వేరే వాళ్ళ స్తుతి నీకు ఏమీ చేకూరదు. ఇది దయచేసి అందరూ కూడా అర్థం చేసుకోవాలి. తర్వాత రాత్రింబవళ్ళు వ్యర్థముగా మాట్లాడుట వలన మనకు హాని కూడా కలుగును. చూడండి, ఈ విధంగా నువ్వు రాత్రింబవళ్ళు అంటే పరమేశ్వరుని స్తుతి చేయకుండా ఇతరుల యొక్క స్తుతి చేసినావనుకోండి, అప్పుడు నీకు హాని కూడా కలుగుతుంది అంటున్నాడు. ప్రభువు సేవను ఉద్దేశించి పలుకకున్నను
పరమాత్మను సాక్షిగా పెట్టుకొని ఉచ్చరింపకున్నను, ప్రభుతోనే సంబంధము లేకున్నను మన వాణి వృధా అగుటయే కాక మనకు నాశనము కూడా కలిగించున్నది అగును. చూడండి ఇది అందరూ గుర్తుపెట్టుకోవాలి. నీవు పొరపాటున పరమేశ్వరుని స్తుతి చేయకుండా చేయడం వల్ల ఇంత నష్టం జరుగుతుంది, నీ వాక్కు వృధా అవుతుంది, నీకు నాశనం కలుగుతుంది అని చెప్తున్నాడు పరమేశ్వరుడు. కప్ప బెకబెక అని అరుచుటచే తనకు ప్రయోజనము లేకపోగా ఆ అరుపు విని పాము వచ్చి తనను మృంగు ప్రమాదమును తెచ్చుకొనును. ఉదాహరణ చూడు ఏం చెప్తున్నాడో. కప్ప బెకబెక అంటే దానికి ఏమీ రాదంట, దానికి ఏ ప్రయోజనం లేదు. పోనీ అక్కడ కప్ప ఉందని పాముకు అర్థమైపోతుంది, పాము వచ్చి ఆ కప్పను మింగుతుంది, ఆ నష్టం జరుగుతుంది. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే పరమేశ్వరుని విడిచి అన్యుని ఇతరులను స్తుతి చేసేటటువంటి వాడు కప్పతో సమానం, బెకబెక అరుస్తే వానికి నష్టం జరుగుతుంది అని చెప్తున్నాడు. అట్లనే నిరర్థకము, ఆ విధంగా అది మీరు చేసేటటువంటి స్తుతి అనేది నిరర్థకమవుతుంది. అలాగే పరమేశ్వర హీనములకు ప్రలాపములు చేయుచు కాలమునకు హాని కలిగించుకొనుచు వ్యర్థ జీవనులు అగుదురు. చూడండి, ఈ విధంగా ఇవన్నీ ఈ పరమేశ్వర హీనములైనటువంటి ప్రలాపములు చేయుచు కాలాన్ని హాని కలిగించుకొనుచు వ్యర్థ జీవనము గడిపిన వారు అవుతారు. అలాగే స్వార్థము, హింస, రాగద్వేషములతో కూడినటువంటి వాక్కులు పలుకుచు హింసకులై నశింతురు. నీవు పరమేశ్వరుని విడిచి అన్యులను నువ్వు స్తుతి చేయడం వల్ల కలిగేటటువంటి నష్టం చూడండి. ఇదంతా కూడా అందరూ కూడా ఇది బాగా మీరు అర్థం చేసుకొని దీన్ని మీరు అలా చేయకూడదు. మీరు అన్యుని స్తుతి చేసినప్పుడు జరిగే నష్టం చూడండి, స్వార్థం వస్తుందంట, హింస ఉంటుంది, రాగద్వేషాలతో నిండిన వాక్కులు పలుకుతారు. దీనివల్ల మీరు హింసకులై నశిస్తారు. కనీసము ప్రభు స్తుతి చేయకున్నను మిండకుండుట మేలు. మీరు ఒకవేళ మీరు స్తుతి చేయకపోయినా నష్టం లేదంట, కానీ ఇతరులను మాత్రం స్తుతి చేయకంటున్నాడు ఇక్కడ. మీరు ప్రభువు అంటే పరమేశ్వరుని స్తుతి చేయకపోయినా ఏం లేదు, మీకేం నష్టం ఏం లేదు. కానీ పరమేశ్వరుని స్థానంలో ఇతరులను, ఎవరిని, వెంకటేశ్వర స్వామిని, ఇంకా రకరకాలు ఉన్నాయి కదా దేవి దేవత, ఈ స్తుతి చేయకూడదు. అలాగే యేసుప్రభుని, ఇలా రకరకాలు ఎవరు బుద్ధి పుట్టినట్టు వాడు పరమేశ్వర స్థానంలో ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాడు స్తుతి చేస్తున్నాడు. అలా చేయకూడదు. వేదములో చెప్పబడినటువంటి పరమేశ్వరునే స్తుతి చేయాలి. ఇంకా ఇతరము ఏం చేసినా కానీ నీకు నష్టమే ఉన్నది. కాబట్టి నువ్వు పరమేశ్వరుని స్తుతి చేయకపోయినా పర్వాలేదు, కానీ ఇతర స్తుతి మాత్రం చేయకు. ప్రభు మార్గమును తొలగించి వినాశనమును వైపుకు దారి చూపునట్టియు స్తుతింప యోగ్యులు కానట్టియు వారిని గూర్చి ఒక్క స్తుతివాక్యము కూడా పలుకరాదు. చూడండి, ఒక్క మాట కూడా పలకకూడదంట. ఇతరుల యొక్క స్తుతిని పొరపాటును కానీ స్తుతి చేయకూడదంటున్నాడు. సోదరులారా, మేల్కొనండి. కోరికలు తీర్చునట్టి సర్వశక్తిమంతుడగు ఆ పరమేశ్వరుని ఒక్కనినే స్తుతి కీర్తనలు చేయండి. సర్వశక్తిమంతుడైనటువంటి ఈ సృష్టినంతా కూడా సమస్త జీవరాశులను పోషిస్తున్నటువంటి ఆ సర్వశక్తిమంతుడైన పరమేశ్వరుని ఒక్కనే స్తుతి చేయండి తప్ప ఇక ఎవ్వరిని స్తుతి చేయకూడదు. నీ కోరికలు తీర్చేవాడు ఆ భగవంతుడు ఒక్కడే అని చెప్పి ఇక్కడ కంఠాపదంగా ఈ మంత్రంలో తెలియజేస్తున్నది. అతన్ని స్తుతి చేయండి. నీ కోరికలు తీర్చేవాడు సర్వశక్తివంతుడైన పరమేశ్వరుడు ఒక్కడే, అతన్ని స్తుతి చేయండి. అతని స్తుతి కీర్తనలు చేయండి, తెలియచేయండి. కీర్తన అంటే అందరికీ చెప్పండి, ఆ భగవంతుడు ఇట్టివాడు, అట్టివాడు, ఇంత గొప్పవాడు అని తెలియజేయండి. ప్రపంచ యజ్ఞములో మనమందరము కలిసి యజ్ఞ కర్మలలో మగ్నులమై ఇంద్ర ప్రభువు యొక్క గుణములను గానము చేయుదుము. ఆ పరమేశ్వరుని గుణాలను మనము గానం అంటే బాగుగా పాటల రూపంలో కూడా మనము బాగా కీర్తన చేయాలి పరమేశ్వరుని గుణాలను.
మనము ఒక్కొక్కప్పుడు మూర్ఖత్వమునకు వశులమై మనుష్య స్వాములను రాజులను అన్య శక్తులను సామర్థ్యము కలవని భావించి స్తుతి చేయుచుందుము. చూడండి ఇక్కడ అదే చెప్తున్నాడు. మనము జీవుడు అల్పజ్ఞుడు కాబట్టి వీడు మూర్ఖుడైతాడు ఒక్కొక్కసారి. రాజును అక్కడున్న రాజు పెద్ద గొప్పవాడని చెప్పి రాజును స్తుతి చేస్తారు. ఇప్పుడు ప్రధానమంత్రి ఉన్నాడు, ప్రధానమంత్రి మనం స్తుతి చేయకూడదు నరేంద్ర మోడీని. స్తుతికి పరమేశ్వరుడు ఒక్కడే అంటే అర్హుడు. అతని గురించి మనము ఇంత గొప్పవాడని చెప్పడమే అంతవరకే కానీ ఆయన భజన చేయకూడదు. అట్లా ఇక్కడ ఏం చెప్తున్నాడు, అదే రాజులను స్వాములను, స్వాములు అంటే ఎవరు, ఇప్పుడు ఉన్నారే వేషధారణలు ధరించి ఊరికే మఠాలలో కూర్చుంటారు, చిన్నజీయర స్వామి అని, ఇంకా రకరకాల స్వాములు ఉన్నారు, జితేంద్ర స్వామి, వాళ్ళను మనం స్తుతి చేయకూడదు. అలా చేస్తే ఇక్కడ ఏమంటున్నాడు, మూర్ఖత్వం అంటున్నాడు, అజ్ఞానంతో చేసేదంట అదంతా కూడా. మనుష్యులను స్వాములను రాజులను అన్య శక్తులను సామర్థ్యం కలవని భావించి స్తుతి చేయుచుందుము. అజ్ఞానముతో మోసమని వ్యర్థమని గ్రహింపక అటుల చేయుదుము. అదంతా అజ్ఞానంతో చేసేటటువంటిది. కాబట్టి ఏ మనుష్యులను మనం స్తుతి చేయకూడదు. వాళ్ళు ఎంత పెద్ద స్థాయి అయినా ఉండని, ఎంత విజ్ఞాని అయినా ఉండని, అతన్ని స్తుతి చేయకూడదు. స్తుతికి యోగ్యుడు పరమేశ్వరుడు ఒక్కడే. ఇంకా ఎవ్వరిని స్తుతి పదములో మనము అక్కడ తీసుకురాకూడదు. కావున సోదరులారా, సర్వ సమర్థుడగు పరమేశ్వరుని కంటే ఇతరుడు ఎవ్వడునూ ఏ కొంచెమైనను మనకి కలిగినవాడు లేడని గ్రహించి ఆ పరమేశ్వరునే స్తుతించి గానము చేయుదము రండి. అంటే స్తుతికి యోగ్యుడు పరమేశ్వరుడు ఒక్కడేని ఇక్కడ 3 వేదములలో ఈ మంత్రాన్ని ప్రతిపాదించి పరమేశ్వరుడు తెలియజేస్తున్నాడు. కావున పరమేశ్వరుడు ఒక్కడే స్తుతికి యోగ్యుడు తప్ప ఆ పరమేశ్వరుని స్థానంలో ఏ మనుష్యుని కానీ, ఏ రాజుని కానీ, ఏ స్వామిని కానీ, ఏ శరీరధారి ధరించినటువంటి వాళ్ళు ఎవ్వరిని కూడా ఆ స్థానంలో తీసుకురావద్దు. అతన్ని స్తుతించకూడదు పరమేశ్వరుని స్థానంలో ఇతరులను. కేవలము నిరాకారుడు, సర్వవ్యాపకుడు, సర్వశక్తివంతుడైనటువంటి పరమేశ్వరుని యొక్క స్తుతి మాత్రమే చేయండి, అతని గానము, అతని కీర్తన చేయండి అని పరమేశ్వరుడు తన గురించి ఇక్కడ తెలియజేస్తున్నాడు. మనము ఎక్కడ అజ్ఞానములో పడి ఇతరులను వాళ్ళే గొప్పవాళ్ళని మనము పూజిస్తాం, అదే జరిగిందండి. ఇక్కడ పరమేశ్వరుడు హెచ్చరిస్తున్నా కానీ తెలియక వేదము, అలానే రాముని, కృష్ణుని, హనుమంతుని, ఇంకా ఇక్కడ పుట్టపర్తి సాయిబాబాను, ఇంకా ఇప్పుడు అయితే ఆయన ఓషో అక్కడ కోయంబత్తూరులో ఉన్నాడు, ఆయన పేరు జగ్జీవ్, అతన్ని స్తుతిస్తున్నారు. అట్లా చేయకూడదు. నిరాకారుడు పరమేశ్వరుడు, అతను శరీరధారి కాడు. ఆ పరమేశ్వరుణ్ణి మనము స్తుతి చేయాలి. అంటే స్తుతి అంటే పరమేశ్వరుని గుణకర్మ స్వభావములు తెలుసుకొని దాన్ని బాగా మననం చేయడం, చెప్పడం చేయాలి, గానం చేయడం, అది స్తుతి అంటే. అంతేగాని ఇతరుల యొక్క స్తుతి చేయకూడదు అని ఇక్కడ పరమేశ్వరుడు మనకు తెలియజేస్తున్నాడు. ఒకవేళ మనము ఇతరుల యొక్క స్తుతి చేస్తుంటే మానుకోండి, పరమేశ్వర స్తుతి చేయండి ఇప్పటి నుంచైనా. కానీ ఈ వేదమంత్రం విన్న తర్వాత కూడా మేము అలానే చేస్తామంటే ఇక మీ అజ్ఞానానికి, మూర్ఖత్వానికి ఎవ్వరు కూడా ఏమీ చేయలేడు. పరమేశ్వరుడు కూడా మీకు డైరెక్ట్గా వచ్చి ఎవరు చెప్పరు, ఇలా ఉపదేశం ద్వారా తెలియజేస్తాడు. ఆ ఉపదేశాలు విని మానుకోవాలి, ఆ ఉపదేశం విని సత్యం వైపుకు రావాలి. అప్పుడే ఉపదేశం యొక్క ఫలితం దక్కుతుంది. ఉపదేశాలు విని మీ పద్ధతిలో మీరు ఉన్నారనుకోండి, అప్పుడు మీకు ఏ ప్రయోజనము రాదు. విన్నగాని మీకు గాడిద బరువులు మోసినట్టే. మీరు ఆ ఉపదేశాలు విని ఆచరణ చేయకపోతే గాడిదలాగా అయిపోతారు. తర్వాత మీ ఇష్టం. ఇది వేద సందేశం తెలియజేసేటటువంటి విషయము. కావున దయచేసి అందరూ కూడా పరమేశ్వరుని స్తుతి చేయండి. అప్పుడు మీకు చూడండి ఆనందం ఎలా ఉంటుందో. ఓం తత్సత్.